Hare Krishna devotees, please accept my humble obeisances. ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన అందరికీ. సో నేను క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. మన ఈ భాగవత శ్లోక పఠనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయత్. నష్టప్రాయసు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 28వ అధ్యాయం నుంచి పురంజనుడు తదుపరి జన్మలో స్త్రీగా జన్మించడం, రీబర్త్ గురించి ఆ అధ్యాయంలో 23, 24, 25 శ్లోకాలు చదువుదాం. సో నేను సంస్కృత్లోది చదువుదాం అనుకుంటున్నా, ఇంగ్లీష్లోది. పశువత్ యవనైర్ ఏష నియమాన స్వకం క్షయం అన్వద్రవన్ అనుపదా శోచంతో వృషం ఆతురా. పురీం విహాయోగపత ఉపరుద్ధో భుజంగమః యదా తామేవ నుపూరి విశీర్ణ ప్రకృతిం గతా. వీక్షాయ మానః ప్రసభం యవనేన బలీయసా నావిందత్ తమసావిష్ట సకాయం సుహృదం పురా. లక్ష్మీ మాతాజీ, మీరు శ్లోక పర్పుట్ అండ్ ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 23, 24, 25 శ్లోకాలు చదువుకుంటాం. 23వ శ్లోకం. పశువత్ యవనైః ఏష నీయమానః స్వకం క్షయం అన్యద్రవన్ అనుపథాః శోచంతో వృషమాతురాః. యవనులు పురంజనుని పశువు వలె బంధించి తమ స్థానమునకు తీసుకుని పోచుండగా అతని అనుచరులు మిగుల శోకించిరి. ఆ రీతిన శోకించుచునే వారు అతనిని అనుసరింపవలసి వచ్చెను. యమరాజు అతని భటులు జీవుణ్ణి న్యాయస్థానమునకు కొనిపోయినప్పుడు జీవ అనుచరులైన ప్రాణము, కోరికలు కూడా వెంట చనెదరు. ఇది వేదములందు ధృవపరపబడినది. జీవుడు యమరాజుచే బంధితుడైనప్పుడు లేదా గొనిపోబడినప్పుడు ప్రాణవాయువు కూడా అతని వెంట చనును. ప్రాణవాయువు వెడలినప్పుడు సర్వేంద్రియములు కూడా దానితో అనుగమించును. జీవుడు మరియు ప్రాణవాయువు వెడలినప్పుడు పంచభూతాత్మకమైన దేహము అనగా భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశములతో తయారైన భౌతిక పదార్థము ఇచ్చటనే ఉండిపోవును. అప్పుడు జీవుడు న్యాయస్థానములకు గొనిపోబడగా అతడు తదుపరి పొందవలసిన దేహమును యమరాజు నిర్ణయించును. నవీన విజ్ఞానవేత్తలకు ఈ విధానమును గూర్చిన పరిచయము లేదు. ప్రస్తుత జన్మమునందలి తమ కర్మలకు జీవుడే బాధ్యతను వహింపవలసి వచ్చును. మరణానంతరము అతనిని యమధర్మరాజు యొక్క న్యాయస్థానమునకు తీసుకుని పోగా అచ్చట అతని తదుపరి దేహమును గూర్చి నిర్ణయించబడును. స్థూల దేహము వదిలిపోయినను జీవుడు, అతని కోరికలు, కర్మఫలములు ముందుకు కొనసాగును.
పూర్వకర్మానుసారము అతడు ఏ దేహమును పొందవలనో నిర్ణయించినది యమరాజే. 24వ శ్లోకం. పురీం విహాయ ఉపగతః ఉపరుద్ధో భుజంగమః యదా తం ఏవ అనుపురీ విశీర్ణ ప్రకృతిం గత. అది వరకే యవనరాజు సైనికులచే బంధింపబడి పురమును వీడినట్టి సర్పము ఇతరులతో పాటు తన ప్రభువును అనుసరింపదొడిగెను. పురమును వారు వీడినంతనే అది శిథిలమై ధూళిలో కలిసిపోయింది. జీవుడు బంధింపబడినంతనే అతని అనుచరులైన ప్రాణము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు శీఘ్రమే దేహమును విడిచిపెట్టగలవు. జీవుడు మరియు అతని అనుచరులు వెడలిపోయినంతటా దేహము పనిచేయుటను మానివేసి భౌతిక తత్వములలోనికి మారిపోను. శత్రువులచే దాడి చేయబడిన పురమును పురవాసులు విడిచినప్పుడు శత్రువు దానిని ఫిరంగులతో శిథిలమును కావించు. నీవు మట్టివే, మట్టినే నీవు తిరిగి చేరుతావు అని మనము పలుకున్నది దేహమును గూర్చియే. పురమును శత్రువులు ఫిరంగులతో ముట్టడించినప్పుడు పురవాసులు దానిని విడిచిపోగా అది నశించిపోను. పురవాసులను పట్టించుకొనక పురము యొక్క స్థితిని మెరుగుపరచుటయందు నెలకొనువాడు మూర్ఖుడే. అదే విధముగా తగినంత ఆధ్యాత్మిక జ్ఞానము లేనటువంటి వాడు దేహమునందలి అతి ముఖ్యాంశము ఆత్మయే అని తెలియక బాహ్య దేహం యొక్క పరిరక్షణమును గూర్చియే ఆలోచించును. కానీ మనిషి ఆధ్యాత్మిక జ్ఞానమున ప్రగతి నొందినప్పుడు ఆత్మ నిరంతర జన్మ మృత్యు వలయము నుండి రక్షింపబడగలదు. దేహమునందు ఆసక్తి కలిగిన వారు గోవులు, గాడిదల వంటి వారిని శ్రీమద్ భాగవతము పలికినది. గోవు అమాయకమైనది, గాడిద విపరీత బరువును మోసేది. దేహాత్మ భావన కలిగిన వాడు గాడిద వలె పనిచేయచ్చు, స్వార్థగతిని గూర్చి ఎరుగకుండును. ఈ విషయమునే భాగవతం 10వ స్కందమునందు ఇట్లు పలికినది. యస్యాత్మ బుద్ధిః కుణపే త్రిధాతుకే స్వదీహి కలత్రాదిషు భౌమ ఇజ్యదీహి యత్తీర్థ బుద్ధిః సలిలేనా కర్హిషిద్ జనేష్వ విజ్ఞేషు సా ఏవ గోకరః. త్రిధాతుమయమైన దేహమునే తననుగా భావించువాడు, దేహమునకు సంబంధించిన వారిని బంధువులని తలచువాడు, జన్మస్థానమును పూజనీయమని తలచువాడు, తీర్థస్నానమునకు వెడులనది ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకు వారిని కలుసుకొనుటకు కాక కేవలం స్నానార్థమైన వాడు గాడిద లేదా గోవుగా పరిగణింపబడును. కృష్ణ భక్తి భావనారహితమగు మానవ నాగరికత కేవలం జంతు నాగరికతయే. కొన్ని మార్లు అట్టి నాగరికతకు చెందిన వారు మృత శరీరమును పరీక్ష చేయుచు మెదడును లేదా గుండెను పరిశీలించుచుందురు. అయినను ఆత్మ లేనిదే ఏ దేహాంగం కూడా ముఖ్యమైనది కాదు. కానీ నవీన గోకర నాగరికత యందు వైజ్ఞానికులు శవము యొక్క మెదడు లేదా గుండె యందు ఏదో కొంత విలువను కనిపెట్టుటకు యత్నించుచుందురు. 25వ శ్లోకం. వికృష్యమానః ప్రసభం యవనేన బలీయసా నా అవిందత్తమసా ఆవిష్టః సకాయం సుహృదం పురః. పురంజనుడు మహాబలిశాలియగు యవనునిచే బలవంతముగా ఈడ్వబడినప్పుడు కూడా అజ్ఞానవశమున అతడు తన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన పరమాత్ముని తలంపలేకపోయెను. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకముయందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మనుషుడు 3 విషయములను చక్కగా ఎరిగినప్పుడే, అనగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడే పరమభోక్త అయ్యని, అతడే సమస్తమునకు అధిపతి అని, సర్వజీవులకు ఆ దేవదేవుడే పరమమిత్రుడని తెలుసుకునినప్పుడే పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడై సుఖమును సంతుష్టిని వడియును. కాని అతడు ఈ విషయమును ఎరుగక దేహాత్మ భావన ఎందే పనిచేసినచో ప్రకృతి విపత్తులచే సదా దుఃఖితుడు కాగలడు. నిజమునకు దేవదేవుడు ప్రతి ఒక్కరి ప్రక్కనే ఆసీనుడై ఉన్నాడు. ఈశ్వరః సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి. జీవుడు పరమాత్ముడు ఒకే వృక్షముపై ప్రక్కన కూర్చుని ఉన్నారు. కాని ప్రకృతి నియమములచే పీడితుడైనప్పటికీ మూర్ఖుడగు జీవుడు రక్షణార్థము భగవంతుని వైపునకు దృష్టి సారించుటలేదు. ప్రకృతి యొక్క కఠిన నియమముల నుండి తనను తాను రక్షించుకొనగలనని అతడు తలంచుచుండును. కానీ అది అసాధ్యమైనది. అతడు భగవంతుని వైపునకు తిరిగి
ఆ భగవంతుని వైపు తిరిగి అతనిని శరణవేడవలసిందే. అప్పుడే అతడు బలశాలి యవనుని లేదా యమరాజు యొక్క దాడి నుండి రక్షింపబడగలడు. పరమాత్ముడు సదా జీవుని చెంతని స్థితుడై ఉండును కనుక ఈ శ్లోకమునందు సఖాయం అనగా స్నేహితుడు అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. శ్రీకృష్ణ భగవానుడు కూడా సుహృదం నిత్య శ్రేయోభిలాషి అని వర్ణింపబడినాడు. తల్లిదండ్రుల వలె భగవంతుడు నిత్య శ్రేయోభిలాషి. పుత్రుడు ఎన్ని అపరాధములను చేసినను తల్లిదండ్రులు అతనికి ఎల్లప్పుడూ శ్రేయోభిలాషులుగా వర్తింతురు. అదే విధముగా మనము ఎన్ని అపరాధములను కావించినను, ఆయన కోరికలను తిరస్కరించినను భగవంతుడు మనకు ప్రకృతి దత్తముగు కష్టముల నుండి సత్వర ఉపశమనమును కలిగింపగలడు. కానీ భగవద్గీత యందు ధ్రువపరపబడినట్లుగా మనము ఆ దేవదేవుణ్ణి శరణజొచ్చినప్పుడే అది సాధ్యపడగలదు. కానీ చెడు సాంగత్య కారణమునను అమిత ఇంద్రియ భోగాసక్తి వలనను మనము పరమ పవిత్రుడగు శ్రీకృష్ణ భగవానుణ్ణి గుర్తు చేసుకుని జాలకున్నాము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. ఈరోజు నాకు ఈ భాగవతం శ్లోకాస్ గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురునిమిలితం మేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దతాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినే నితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఈరోజు ఈ 3 శ్లోకాలు చదువుతున్నాం. 23, 24, 25, మన అధ్యాయం 28 నుంచి. సో దాని స్టోరీ లైన్ యాక్చువల్గా 25వ చాప్టర్లోనే ప్రాచీన పరిస్థితికి నారదుడు ఈ అలకారికల్ స్టోరీ చెప్తాడు. సో ఫస్ట్ క్విక్గా రీక్యాప్ చేసుకుంటే 25వ చాప్టర్లో మనకు మెయిన్గా ఈ కథ ఏంటంటే జీవాత్మ శరీరంలో ఎలా బంధించబడింది ఆ సిచ్యువేషన్ గురించి వివరించడానికి ఈ కథ స్టార్ట్ చేస్తాడు. సో కథలో రాజు పురంజనుడు అంటే మనం జీవాత్మ అన్నట్టు, అతను భూమిపై ఆశ్రయం కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. 9 ద్వారాలు ఉన్న నగరం అంటే మనుష్య శరీరంని కనుగొంటాడు. సో ఆ నగరంలో ఉన్న ఒక అందమైన యువతి, అదే పురంజని అంటే బుద్ధు మనసు. ఆమె జీవితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అంటే పురంజనుడితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సో ఆమె ఈ జీవుడికి వివాహ బంధనంలో పడుతుంది. ఆమెకు 10 మంది సేవకులు, ఒక నాయకుడు, అంటే ఆ 10 ఇంద్రియాలు మనస్సు. సో పురంజనుడు మొత్తం ఆమెతో పెళ్లి చేసుకొని ఇంద్రియ సుఖాలలో పూర్తిగా మునిగిపోయి ఈ ధర్మము ఆత్మజ్ఞానం అన్ని మర్చిపోయాడు. సో ఈ మెయిన్గా ఏంటంటే ఇదంతా అజ్ఞానం వల్ల, ఇంద్రియాసక్తి గృహాసక్తి వల్ల సంసారంలో చిక్కుకొని ఉన్నాడు అని పురంజనుడి స్టోరీలో మనకు 25వ చాప్టర్లో మనకు వివరించారు అన్నట్టు. సో మనది సేమ్ మన చరిత్ర అని చెప్పాను కదా. సో తర్వాత 26లో స్టోరీ కంటిన్యూషన్లో నారద ముని ఏం చెప్తాడంటే ఎలా ఈ ఇంద్రియాసక్తిలో ఈ జీవి ఎలా పడిపోయాడో, అతను 5 గుర్రాలు ఉన్న రథం ఎక్కి అడవికి వేటకు వెళ్తాడు. ఈ 5 ఇంద్రియ నియంత్రణ లేకపోవడానికే మనం సంకేతంగా చూడాలన్నట్టు. సో అక్కడ అతను ఆ వేటలో అసుర స్వభావంతో లైక్ జంతువుల మీద దయ లేకుండా, ఈ కనికరం లేకుండా, అలానే సాడిస్టిక్గా అనవసరంగా జంతువులని హింసిస్తుంటాడు, బలి చేస్తుంటాడు. సో అలిసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్యనేమో అతను లేని విషాదంతో విరహంతో నిర్లక్ష్యంకు గురైనట్టుగా నేల మీద పడుకుంటుంది అన్నట్టు. సో అప్పుడు పురంజనుడు ఆమెను చూసి అప్పుడు పశ్చాత్తాపము కలిగి
అంటే ఇంటికి వచ్చి స్నానము అవన్నీ చేసి కొంచెం సెటిల్ అయినాక ఆ, అతనికి ఆమె సిచ్యువేషన్ చూస్తాడు. సో ఆమె చూసినాక పశ్చాత్తాపం ఇవన్నీ కలుగుతాయి అతనికి. తర్వాత ఆబ్వియస్గా భార్యని శాంతింపజేసుకొని క్షమాపణ కోరి మళ్ళా తిరిగి సుఖంలో ఇంద్రియ సుఖాలలో మునిగిపోతాడు. సో అలా మునిగిపోవడం వల్ల అతనికి చాలామంది 11 మంది కుమారులు, 110 మంది కుమార్తెలు అవన్నీ ఆ, ఓ పుడతారని ఆ స్టోరీలో ఉంది. తర్వాత ఈ టైం అవుతూ ఉంది, కాలం గడుస్తూ ఉంది. 27వ చాప్టర్లో మనకు కాలకన్య, ఈ చండవేగుడు అనేది టైం. చంద్రవేగుడు టైం అందరికీ వస్తుంది కాబట్టి ఆ, ప్రతి జీవాత్మకు ఒక హ్యూమన్ బాడీ శరీరంలో కలియుగంలో అయితే 100 years, ఏ యుగంలో అన్ని ఇయర్స్ బతుకుతారు కాబట్టి ఇంకో ధర్మం ప్రకారం. సో ఇక్కడ సో అతనికి ఈ చండవేగుడు టైం అంటే టైంని 360 days అండ్ 360 nights ఈ వీళ్ళు గంధర్వులు, గంధర్వి గంధర్వనీయులు, స్త్రీలు అన్నట్టు. సో వాళ్ళు నైట్ లాగా చెప్తాడు. సో అవి శరీరంపై దాడి చేసి వృద్ధాప్యం అంటే ఈ కాలకన్య తో వస్తుంది. వృద్ధాప్యం ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ సహజం. సో అండ్ అతనికి ఈ ప్రాణవాయువు రక్షణగా ఉంటుంది అన్నట్టు ఆ సిటీ ఆఫ్ 9 గ్రేట్స్కి, ఈ పంచప్రాణాలు. సో అది కాలంతో పోరాడుతూ క్రమంగా అది వీక్ అవుతూ ఉంటుంది. మనకు ఓల్డ్ ఏజ్ వస్తున్నప్పుడు మన ఆయుష్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో సో పురంజనుడేమో భార్య పిల్లలు దాని మీద దానంతో పూర్తిగా అందులో మునిగిపోయి ఆ మరణం వస్తుంది అనే సంగతి కూడా మర్చిపోయాడు, అది గ్రహించలేకపోయాడు. సో సడన్గా కాలకన్య వచ్చేసి ఇంకా అతన్ని స్వీకరించమంటాడు. ఇంకా అప్పుడు ఇంకా యవనరాజు భయం స్వీకరిస్తాడు అన్నట్టు నారదుడు చెప్పినందుకు. సో ఆ స్టోరీ డీటెయిల్గా వెళ్ళట్లే, బట్ మెయిన్గా ఆ సిచ్యువేషన్లో మనకు బలీన పడిపోతాడు జీవుడు. అప్పుడు ఇంకా వృద్ధాప్యం అతన్ని ఆక్రమించేస్తుంది. తర్వాత ప్రజ్వరుడు అంటే ఈ యవనరాజు సోదరుడు. యవనరాజు అంటే ఈ మరణం అన్నట్టు. మరణం వచ్చే ముందు జ్వరం వస్తుంది, 6 వ్యాధులు వస్తాయి. ఈ వృద్ధాప్యంలో శరీరం ఆల్రెడీ అంత ఇమీడియట్గా కోలుకోదు. సో అలాంటప్పుడు ఈ రోగాలు వచ్చినప్పుడు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది రికవర్ కావడానికి. సో అలాంటి తీవ్రమైన జ్వరం, లైక్ ఒకసారి మా స్వప్నమాతజీ చెప్పారు 107 degrees నీట్ ఏదో ఉంటుందంట టెంపరేచర్. అది వస్తే ఇంకా అంత టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అంత పెరిగితే బతికించడం కష్టమవుతుంది. ఫస్ట్ దే హ్యావ్ టు టెంపరేచర్ని కంట్రోల్లో తీసుకురావడం ఇంపార్టెంట్. తర్వాతే ఏదైనా ప్రాబ్లంకి, ఏదైనా ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నట్టు. సో అతను అది 27వ అధ్యాయంలో ఉంది. 28లో వచ్చేసేసి ఈ ఈ జీవాత్మ ఈ సంసారంలో తిరుగుతూ ఉండడం వల్ల చాలా బాధపడుతుంటాడు, ఎందుకంటే ఆ మమకారం కారణంగా. సో సో అది చనిపోయేటప్పుడు భార్య మీద చాలా బెంగ పెట్టుకుంటాడు. అనవసరంగా ఎట్లా అంతమంది కొడుకులు వీరపుత్రులు ఉన్నా కూడా ఈమె ఎట్లా గృహస్థాశ్రమాన్ని నడిపిస్తుంది, గృహస్థ ధర్మాన్ని ఎట్లా పాటిస్తుంది, ఎవరు చూసుకుంటారామని, నేనుంటే మంచి చూసుకునేవాడిని, ఎంతసేపు అన్నీ నేను అనుకుంటాడు. సో అలా చేయడం వల్ల నెక్స్ట్ లైఫ్లో అతను వైదర్భి అనే ఒక విదర్భ రాజకుమార్తె లాగా జన్మిస్తాడు అన్నట్టు. అది ఈ స్టోరీ లైనప్. సో ఇది ఒకసారి క్విక్గా రివైజ్ చేసినాక ఇప్పుడు మన మొదటి సెక్షన్లోనే ఉన్నాము. ఈ చాప్టర్లో 1 నుంచి 27 శ్లోకాలేమో అతని పురంజనుడి మరణం గురించి, తర్వాత 28 నుంచి 32 దాకా పురంజనుడు వైదర్భిగా జన్మించడం, అది నెక్స్ట్ సెక్షన్. సో ఈ సెక్షన్లో మనం ఇప్పుడు లాస్ట్ పోర్షన్లో ఉన్నాం. ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ భయం యొక్క సేనల దాడితో పురంజనుడు మరణించడం జరుగుతుంది. ఈ మరణాంతరం అతని బాడీని, జంతువులు అతని శరీరాన్ని ఆక్రమించడం సో మనం చూస్తాము. అది ఆ సెక్షన్లో లాస్ట్. మన సందర్భం ఏంటంటే మరణదూతులు, ఈ ప్రాణవాయువు, నగరం అంటే శరీరము, పురంజనుడు జీవాత్మ తెలుసు, ఈ అతని బెస్ట్ ఫ్రెండ్ సుహృత్ అంటే ఈవెన్
భగవద్గీతలో కూడా ఉంది ఈ వర్డ్ సుహృత్ అని. సర్వభూతానాం, కృష్ణుడు సర్వభూతాలకి సుహృత్ అన్నట్టు, అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా పరమాత్మ ఉన్నాడు, కానీ ఎప్పుడు అతను గమనించాడు, ఎప్పుడు ఆ పరమాత్మను పట్టించుకోడు. సో ఈ పురంజనుడు, సో అతను ఎమ్మడే ఎప్పుడు ఉంటాడు, కానీ ఇతను గమనించాడు అన్నట్టు. అది ఈరోజు మన లాస్ట్ శ్లోకాల్లో కూడా చెప్తాం. సో అది ఆ సిచ్యువేషన్లో మనం ఈ 3 శ్లోకాలు చూస్తున్నాం. సో ఇక్కడ థీమ్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీర అభిమానం ఉండడం వల్ల, ఈ అజ్ఞానం ఉండడం వల్ల భయము, మరణము, మనకు ఇవన్నీ మరణ బంధనం అవుతుంది. సో ఇది మెయిన్గా స్టోరీ లైన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం, మనకు పరమాత్మ ఆల్వేస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, కానీ మనం అజ్ఞానంతో ఆయనని మర్చిపోతాం. సో ఇప్పుడు 23వ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, యవనులు అంటే ఈ మరణదూతలు పురంజనుని పశువులా కట్టి తమ స్థలానికి తీసుకువెళ్తున్నప్పుడు రాజుకు అనుచరులైన వారు అతని వెంట నడుస్తూ తీవ్ర శోకంలో చాలా బాధతో బలవంతంగా అతని వెంట వెళ్ళారు. సో చనిపోయినప్పుడు అతన్ని శరీరాన్ని ఇట్లా తీసుకుని వెళ్తున్నారని చెప్తున్నారు అన్నట్లు, లాగేసి ఇట్లా. సో ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి, పశువులా కట్టి తీసుకువెళ్తున్నారంటే యమరాజు ఇప్పుడు మనకు వస్తుంటాడు, అతని యమదూతలు వస్తారు కదా, యమభటులు దూతలు, వాళ్ళు వచ్చి మన శరీరాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆ యమరాజు సన్నిధికి తీసుకెళ్ళాలి కదా, ఏం చేయాలి, ఇతనికి ఏం శిక్షలు వేయాలి అని అడుగుతారు. అది మనకు కర్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళందరికీ తెలుసు. సో మనం ఈ జీవి చేసి ఈ లోకంలో చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ చిత్రగుప్తుడు అని రాసి పెట్టుకుంటాడు, కాబట్టి అతను ఏం రాశాడు అనేది అక్కడ యమరాజు జస్టిస్ చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు అన్నట్టు. సో ఇది మనం హిందువులంగా ఇది నమ్ముతాం కాబట్టి ఆ విధంగా ప్రభుపాద కూడా క్లియర్గా చెప్పాడు అన్నట్టు. సో ఈ మరణం అయిన తర్వాత ఈ యమభటులు మనని యమరాజు సన్నిధికి తీసుకెళ్తారు. అక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ శరీరం నిర్ణయించబడుతుంది అన్నట్టు. ఆ శిక్షలు అనుభవించినాక నెక్స్ట్ ఈ లైఫ్ ఏంటి అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. సో లాస్ట్ మూమెంట్లో ఏమి స్మరించాడు, ఏంటి సిచ్యువేషను అది అని. సో అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తాయి అంటే, మన ఈ సూక్ష్మ శరీరము వస్తుంది, ఇంద్రియాలు, మనకున్న ఈ వాసనలు, అవన్నీ అతనితో వస్తాయి అని చెప్తాను. అంటే మన పూర్వజన్మపు వాసనాలు అంటాం కదా. ఇప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది, అన్నమయ్య సినిమాలో ఖడ్గము అన్నమయ్యలాగా వచ్చినప్పుడు ఫస్ట్లో ఫైటింగ్ అది చేస్తుంటాడు, కట్టె ఫైటింగ్, కత్తి ఫైటింగ్. సో అది పూర్వజన్మ వాసనలు, అంతకుముందు జన్మలో కత్తిలాగా ఉన్నాడు కాబట్టి, ఆ ఖడ్గంలాగా ఉన్నాడు కాబట్టి అన్నమయ్య, సో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నది. సో అవి మనకు వస్తాయి. పూర్వజన్మలో మనం చాలా భక్తి చేస్తే ఈ జన్మలో ఈజీగా ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. పూర్వజన్మలో చాలా లేట్గా స్టార్ట్ చేస్తే మిడిల్లో స్టార్ట్ చేస్తాం. పూర్వజన్మలో స్టార్ట్ చేయకుంటే ఈ జన్మలో మనిషిలాగా పుట్టడం కూడా చాలా కష్టం. సో అలా అన్నట్టు. సో కాబట్టి పూర్వజన్మ వాసనాలు ఇవన్నీ దాంతో వెళ్తుంది. సో ఈ జీవిని యమరాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ అతనితో ఈ సటిల్ శరీరం అంటారు, దాన్ని కూడా వెళ్తుంది. సో ఈ స్థూల శరీరం మాత్రం ఇక్కడే వదిలిపెడతారు. అది దాన్ని దహనం చేయడము ఇవన్నీ చేసేసి పంచభూతాలలో కలిపేస్తారు. ఇక్కడ మనం ఈ పశువులా కట్టి తీసుకెళ్తారు అనే దాన్ని ఏంటంటే మన జీవి యొక్క నిస్సహాయ స్థితి, లాస్ట్కి మనం పశువులాగా ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు అని చెప్పడం అన్నట్టు. అంటే ఇక మనకున్న ఏ మాత్రం ఈగో ఉన్నా కూడా ఆ టైంకి పడిపోతుంది, ఇంకా ఉండదు. సో వన్ ఆఫ్ ద ఈ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది మనకు దారుణంగా మన ఈగో దెబ్బతినేస్తుంది. కాబట్టి బతికినంతసేపు నేను, నాది, నాకు కావాలి, నా పేరు, నా కుటుంబం ఇట్లానే ఆలోచిస్తూ ఉంటాడు. సో కాబట్టి అతనికి ఇది చాలా ఒక ఎదుటి దెబ్బగా చూడొచ్చు. సో అక్కడ మనకు స్వేచ్ఛ ఉండదు. అక్కడ మనం మన కర్మ ఫలాలకు బందీ. మనం ఇంకా చేసుకున్న కర్మలన్నీ ఏమేమి చేసామో ఈ భూమి మీద మన మనుష్య జన్మలో, అవన్నిటికీ మనం అక్కడ అమూల్యం చెల్లించాలి. అంతా వీ హ్యావ్ టు పే ద ప్రైస్. సో
సో ఈ ఆంతరంగిక ఆ, అనుచరులు అన్నాం కదా, ఈ సెటిల్ సోల్ ఏమేమి వస్తాయి? సోలు, సూపర్ సోలు అండ్ ఇంకా ఏమేమి వస్తున్నాయని, ఆ, ఈ వాసనాలు, కర్మఫలాలు, మనసు, ఇవన్నీ వస్తున్నాయని చెప్తారు. ఇవన్నీ జీవిని అనుసరిస్తూ యమరాజు సన్నిధికి వస్తాడు. సో అతని చాలా ఆ టైంలో అతనికి లైక్ అది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మెటీరియల్ బాడీ కాబట్టి ఆ, వాళ్ళ బాడీ చూడడానికి వచ్చిన కుటుంబాలు కానీ అనుచరులు కానీ తీవ్ర శోకంలో బాధలో ఉన్నారని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కానీ, మంచిగా ఉన్న వాళ్ళందరూ కానీ చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు చూడగలుగుతారు, ఇప్పుడు చూడలేరు కదా, మెటీరియల్ బాడీ లేదు. సో మెటీరియల్ బాడీ లేకుంటే చూడడం కష్టమవుతుంది. సో వాళ్ళు స్పిరిచువల్ బాడీని చూడలేరు. మానవ శరీర మన మన కళ్ళకు అవి చూసేంత శక్తి మనకి ఇయ్యలేదు దేవుడు. కృష్ణుడు ఇప్పుడు ఆయన రూపాన్ని చూపించేటప్పుడు కూడా 11th చాప్టర్లో అర్జునుడికి దివ్య ఐ సైట్ ఇస్తాడు అన్నట్టు, దాన్ని బట్టి చూడగలుగుతాడు. లేకపోతే నార్మల్ కళ్ళతో చూడలేడు. సో కాబట్టి మనకు ఉన్న కళ్ళతో మనం చూడలేం కాబట్టి ఆ మనిషి మళ్ళా కనబడడు. సో చనిపోయినాం కానీ చాలామంది బాధతో ఉంటారు అన్నట్టు, బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ. సో అని బట్ అతని శరీరం పోయినా సరే అతని వాసనలు ఇంకా తీరాయి, అలాంటివి ఉంటాయి అన్నట్టు. సో మనం ప్రాపర్గా ఈ వాసనలు జనరేట్ చేసుకుంటాం అన్నట్టు. మనం లైఫ్ అంతా కష్టపడి అది గుడ్డు చాకరీ చేస్తాం అనుకోండి, మనకు అదే అలవాటు అయిపోతుంది. మనం ఆ భక్తి కూడా చేయలేం. ఎంతసేపు జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే అయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులని చేస్తాం ఇది? ఎంత కావాలని చేస్తాం? ఇవన్నిటికీ ఓ లెక్కలాగా ఉండాలి కాబట్టి. సో ఈ జీవి ప్రాణ ఇంద్రియాలు, ఈ వాసన, ఇవి అంటే ఇవి సైంటిస్టులకు ఇవి అర్థం కావు. మనం ఇవి నమ్ముతాం కానీ ఇవి మామూలుగా ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదన్నట్టు. ఈ థియరీ, ఫిలాసఫీ చెప్తే ఎవరికి తెలియదు. మనకు యమరాజు అంటే తెలుసు, మనం ఈ కర్మ ఫలాలకు బాధ్యత మనం వహించాల్సి వస్తుందని తెలుసు. ఆయన తీర్పిస్తాడు, తర్వాత నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. సో ఈ చక్రం నుంచి బయటపడాలంటే ఓన్లీ కృష్ణ భక్తి. సో మనకు ఈ శ్లోకాల్లో మనం నేర్చుకున్నది ఏంటి, మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ లాస్ట్ డెత్ వచ్చినప్పుడు మన ఈ శరీరాన్ని ఇట్లా ఈడ్చుకొని పోవడం వల్ల అయితే ఆ నేను అనే అహంకారం పోతుంది. అప్పుడు అది దానికి లాస్ట్ ఈగోకి శిక్ష లాగా ఉంటుంది అన్నట్టు ఆ సిచ్యువేషన్. సో జీవితం అంతా ఇలా అంటే ఇప్పుడు మనం అప్పులు తీసుకున్నాం, వాడుకుంటా ఉన్నాం. బట్ అప్పులు తిరిగి ఇవ్వాల్సిన టైం వస్తుంది కదా. చాలామంది క్రెడిట్ కార్డ్స్ వాడతారు అమెరికాలో. సో ఆ అప్పులు తీసుకుంటారు, కానీ తర్వాత వాళ్ళు క్రెడిట్ కార్డ్ కంపెనీలు వసూలు చేస్తాయి 10%, 20% ఇంట్రెస్ట్ రేట్లు వేసి వాళ్ళకి ఇంకా లాస్ట్కి వాడు మరణమే అన్ని తప్పిస్తుంది. లేకపోతే బతుకున్నంత వరకు క్రెడిట్ హిస్టరీ ఖరాబ్ చేసేప్పటికి వేరే అప్పులు దొరకకుండా వాడు బతకలేకుండా చేస్తే మిత్తిల మీద మిత్తిలు, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది ఎట్లయినా తప్పించుకోలేము, మన జీవుడు కూడా తప్పించుకోలేడు. సో మనం చేసే పాప పుణ్యాలకు మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో మరణం కూడా మనం తప్పించుకోలేనిది, ఖచ్చితంగా పే చేయాలి. సేమ్ ఆ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్లో అలా మనం చూడొచ్చు. సో సో ఇప్పుడు అనుచరులు ఆయన వెంట పరిగెత్తడం అంటే అనుచరులు ఎవరు? ఈ వాసనాలు, కర్మఫలాలు, ఈ ఇవి అన్నట్టు, ఇవిగా మనం అర్థం చేసుకోవాలి. సో కొన్నిసార్లు సో ఆ చివరి శరీరం వదిలిపెట్టిన టైంలో కూడా, లాస్ట్ మూమెంట్లో కూడా ఆ శరీరం మీద అతనికి మమకారం చచ్చిపోదు అన్నట్టు, ఇంకా ఉంటుంది. సో తర్వాత కూడా అతని మనసు ఆ శరీరం పైనే ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మన అంటారు సోల్ ఇంకా ఇక్కడే చుట్టుపక్కల ఉంది, ఆ 10 days 11 days ఆ సంస్కారాలు చేసేదాకా వచ్చి చూస్తూ ఉంటుంది శరీరాన్ని, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని. సో దానికి ఇంకా వదిలిపెట్టినాక కూడా ఆ మనసు ఆ శరీరం పైనే ఉంటుంది అన్నట్టు. అందుకని అన్ని ప్రాపర్గా శాస్త్రోక్తంగా చేయాలి అంటారు. సో 11 daysగా కాకి వచ్చి తినాలి అని ఏదో తెలుగు సినిమా వచ్చింది తెలంగాణలో, ఐ థింక్. ఈ చనిపోయిన దాని మీదే స్టోరీ అన్నట్టు, కాకి వచ్చి తింటేనే పితృ దేవతలు శాంతించినట్టు ఆ స్టోరీలో ఉంటుంది. సో అలా అన్నట్టు. సో ఆ శరీరం మీద ఆ వ్యామోహం ఆ, కొన్ని రోజుల పాటు ఉంటుంది.
అనేది మనకు ఆ సినిమాలో కూడా చూపించారు. తర్వాత ఈ ఇవి మన ఈ కోరికలు తీరలేవు అనుకోండి, దానివల్ల కూడా చాలా బాధలు కలుగుతుంటాయి. సో ఈ అసంపూర్ణ వాసనల వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సడన్గా చనిపోతే వాడి కోరికలు తీరలేదనుకో, వాడు నెక్స్ట్ ఆ కోరికలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా పుడతాడు అన్నట్టు. సో అలాంటి అసంతృప్తితో ఈ బాధతో చచ్చిపోతే, లైక్ మళ్ళా అది ఆ, ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏం చేస్తాడు, మళ్ళీ ఎగ్జామ్ కూర్చోవాలి సప్లిమెంటరీ పెట్టి. సో అలానే మళ్ళీ ఒకసారి రాయాల్సి వస్తుంది, సో మళ్ళీ రావాల్సి వస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి ఎగ్జామ్ లాగా. సో మనం ఆ, మనం మనం అన్ని కంప్లీట్ చేయకముందే ఎగ్జామ్ టైం అయిపోయి మనం ఫెయిల్ అయితే మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాల్సిందే. సో అలా అన్నట్టు. సో ఈ పశువులాగా లాక్కుపోవడం అంటే ఏంటంటే మనం స్వేచ్ఛ కోల్పోవడం, మనం బందీ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళామన్నట్టు, అలాంటి దుస్థితి అన్నట్టు. సో ఈ మనకు స్వేచ్ఛ ఉండదు అనేది కూడా మనం ఈ శ్లోకానికి తెలుసుకోవచ్చు. సో తర్వాత ఇది ఈ శ్లోకం నుంచి మనకు వచ్చే మనకి మనం ఏమి ఇంకా తెలుసుకోవచ్చు అంటే ఏంటంటే, ఈ మన ఈ స్వచ్ఛందంగా ఉండాలనేది మన ఈ కృష్ణ భక్తి చేస్తే, ఆ కృష్ణ సేవలో ఉంటే ఆ, అతని జీవితం అంతా కృష్ణుని అర్పించుతాడు కాబట్టి అతనికి ఈ బాధ ఉండదు. అతనికి విష్ణు పాక్షదులు వచ్చి తీసుకెళ్తారు. సో ఈ ఇలాంటి ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలంటే ఎస్కేప్ రూట్ ఏంటి? ఈ డివోషన్. అంటే ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు. కానీ మనం వెత్- దీనికోసమని కాదు, మనం సొంతంగా మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, మనం సర్వెంట్ ఆఫ్ కృష్ణ అని గుర్తించేసుకొని ఆయన దగ్గర ఎటర్నల్ హ్యాపీనెస్ దొరుకుతుందని తెలుసు కాబట్టి ఆయన సేవలోనే మనం తరించాలి. కాబట్టి అదే మనకు పర్మనెంట్ అని తెలుసుకొని మనం ఆయన మీద భక్తి చేస్తాం, లవింగ్ డివోషనల్ సర్వీస్ చేస్తాం. కానీ ఈ శిక్షలు నుంచి తప్పించుకోవడానికని కాదు. ఇది ఆ, ఈ విధంగా కూడా చూడొచ్చు, కానీ ఇలా చూడాలని నేను చెప్పాను. వన్ వే, ఇది ఒక వే. ఇట్లా ఓ ఇవన్నీ ఉన్నాయి, ఇవి రూల్స్ రెగ్యులేషన్స్ అందుకే ఫాలో కాకుంటే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదనుకుంటే శిక్షలు పడతాయి. సో అలానే మనం న్యాయము ధర్మము పాటించకుండా విచ్చలవిడి అన్యాయాలు చేసామనుకోండి, ఖచ్చితంగా యమరాజు తీర్పులో మనకు కష్టాలు పెడతాడు అన్నట్టు. సో అది తర్వాత ఈ నెక్స్ట్ శ్లోకాలు, ఆ యవన రాజు సైనికులు పట్టుకున్న ఆ ప్రాణవాయువు ఉంటుంది కదా, ఆ నగరాన్ని ఏదైతే కాపాడుతుందో, ఆ అది ఆ నగరం నుంచి బయటికి తీసుకెళ్తాడు. ఆ ప్రాణవాయువును, ఆ 5 తలలు ఉన్న పాముని తీసుకెళ్తాడు. సో అప్పుడు అది ఆ బాడీ వదిలేసి ఆ జీవుడు వచ్చి బయలుదేరాడు కాబట్టి ఆ నగరం వెంటనే కూలిపోతుంది, బాడీ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది లాస్ట్కు పంచభూతాలలో కలిసిపోతుంది, అదే ధూళిగా మారిపోతుందని రాసింది అన్నట్టు. సో దాంట్లో మనం భాగవతంలో కూడా ఇంకో 10th క్యాంటోలో కూడా ఒక శ్లోకాన్ని చేస్తారని రిఫర్ చేస్తారు. దాంట్లో మనము ఆ, ఇది మొత్తం పశువులాగా ప్రవర్తిస్తే నెక్స్ట్ లైఫ్లో మనకు మనుష్య జన్మ రాదు. మనం చాలా పాపకార్యాలు చేసామంటే ఖచ్చితంగా మనుషులకు పుట్టలేరు. సో కాబట్టి ఆ లోవర్ స్పీసీస్కి వెళ్ళిపోతారు. సో మనం ఎలాంటి కార్యాలు చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆబ్వియస్గా మనం ఈ భుజంగమాహ అంటే ప్రాణవాయువు, లైఫ్ ఎయిర్, దాని గురించి యజమాని అంటే ఈ సోల్. సో నగరం అంటే శరీరం. సో అది బాడీ వదిలేసిపోయింది ఆ టైంకి. సో అది ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. జీవిని మరణం పట్టుకున్న వెంటనే అతని ప్రాణవాయువు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తుంది. సో కాబట్టి ఈ ప్రాణం పోయేటప్పుడు ఏమేమి వస్తాయి అంటే, ఈ సెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి, అవి ఆ కోరికలు తీరని కోరికలు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ అతని అంటే వెళ్తాయి. సో బట్ ఇక్కడ ఉన్న పంచభూతాలతో నిర్మించబడిన శరీరం మాత్రం మట్టిలో కలిసిపోతుంది. సో అది ధూళిలో కలిసిపోతుందని ఇక్కడ ఇచ్చాడు. సో నగరం అంతా ఖాళీ అయిపోయి శత్రువులు ఆ, దాన్ని ఆక్రమించేస్తారు. సో అది మనకు ఈ శ్లోకంలో అర్థమవుతుంది. ఇంకా అది అంటే ఆ శరీరాన్ని ఇంకా మనం ఎంత, అదేదో ఈజిప్ట్లో మమ్మీస్ అని పెడతారు, ఏదో లిక్విడ్స్ వేసి చాలా రోజులు భద్రపరచడానికి ట్రై చేస్తారు. బట్ అది ఏదేమైనా అది టెంపరీ. ఇంకా దాన్ని డెఫినెట్గా రివైవ్ చేయలేం.
సంజీవిని విద్య శుక్రాచార్యుని దగ్గర ఉన్నంత లేదు కాబట్టి ఆ ఎక్సెప్షనల్ కేసెస్కి నేను వెళ్ళట్లేదు. సో బట్ డెఫినెట్గా అది ధూళిలో కలిసిపోతుంది. సో మనకు ఆ విధంగానే చూడాలి. జనరల్గా 99.99% అయ్యేవే చూడాలి. సో దాన్ని ఇంకా మళ్ళా లైఫ్ తీసుకురాలి మా శరీరాన్ని. సో సో ఈ ఆబ్వియస్గా ప్రాణవాయువు వెళ్ళిపోయినాక ఆ సిటీని రక్షించలేకుండా సిటీ అంతా చింద్రవంద్రం అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది అని చెప్తాడు ఈ శ్లోకాలో. సో మనకు ఈ ఆ, ఏంటంటే ఈ భాగవతంలోని 10th క్యాంటోలో 84th చాప్టర్లో 13వ శ్లోకాల్లో ఏం చెప్పేస్తున్నానంటే మనకి కఫ పిత్త వాత అనే దాంతో ఈ ఈ మూడు ధాతువులతోనే నిర్మించబడింది కాబట్టి ఆ, ఈ మన ఈ ఈ శరీరపు ఉత్పత్తులు అంటే మన ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ రీప్రొడక్షన్ వల్ల వచ్చే కుటుంబం బంధువులు ఇవన్నీ లైక్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆ, వాళ్ళు దాని మీద అటాచ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఆబ్వియస్గా డివోటీస్ అయితే తీర్థస్థలాలకు వెళ్తారు, హోలీ ధామ్స్కి వెళ్తారు. సో అందులో కలిపేయడానికి అతను ఈ ఇది మనం ఈ పాయింట్ అర్థం చేసుకోకుంటే ఏంటంటే మనం ఈ ఈ శరీరం మనం ఈ శరీరం డెకరేషన్స్ ఈ శరీరానికి బ్యూటిఫుల్ ఎట్లా చేయాలి, కాస్మెటిక్ ఎట్లా వాడాలి, ఇలా చేస్తే ఏమైపోతుంది, ఈ గాడిద చాకరీ చేసే నాగరికత లాగా మారిపోతుంది. సో మనం ఈ శరీరాన్ని అలంకరణ చేస్తాం. ఓల్డ్ ఏజ్ రింకిల్స్ పోవడానికి క్రీమ్స్ అని, ఫేస్ క్రీమ్స్ అని ఇవన్నీ మనం చూస్తుంటాం ఈ వెస్ట్రన్ వరల్డ్లో, అమెరికాలో లాంటి దేశంలో. సో ఇవన్నీ టెంపరీ. సో ఇవి లైక్ వాళ్ళు ఈ మెదడు, ఆ, గుండె ఇలాంటివి ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఒక జీవి నుంచి గుండె తీసుకెళ్ళి. సో అలా కొన్ని అవయవాలు యూజ్ చేస్తుంటారు ఈ సైంటిస్టులు అదే డాక్టర్స్. సో బట్ ఆ శరీరానికి వాల్యూ ఎప్పుడు ఉంటుంది, ఆత్మ ఉన్నంత వరకు. ఒక్కసారి ఆత్మ వదిలేసిపోయింది అనుకో ఆ శరీరానికి విలువ ఉండదు. ఇది ఎవరికో ఇప్పుడు మనం కొన్నిసార్లు అంటారు అది కోడి మాంసం వేరే దానికి ఏమన్నా అట్లీస్ట్ రేట్ ఉంది కానీ మనిషి మాంసానికి ఏం రేట్ లేదని. సో దానికి అస్సలు వాల్యూ లేదు. మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ అంతా ఈ కృష్ణ భావన భక్తి ఈ లేనందువలనే ఈ విధంగా చేస్తున్నారు. అది దానివల్ల ఇక వాళ్ళది యానిమల్ సివిలైజేషన్ అనొచ్చు. ఇక ఇంకంతకన్నా మంచి వర్డ్స్ రావట్లేదు. సో మానవ నాగరికత అదంతా అంత తక్కువ స్థాయిలో జంతువులలాగా అయిపోతుంది. వాళ్ళు ఎంతసేపు దీన్ని అనలైజ్ చేయడము, దీని నుంచి ఎలా మనం లైఫ్ ఎలా ఎక్స్పెక్టెన్సీ పెంచవచ్చు, మెడిసిన్స్ వేసుకుంటే 100 నుంచి 110 ఎట్లా పెంచవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో ఈ మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇంద్రియాలను ఎలా సంతృప్తిపరచాలి, ఎలా సుఖంగా ఉండాలి అనేది వాళ్ళు అంతా ఆలోచిస్తారు. సో కానీ మరణం వచ్చిన తర్వాత ఏమవుతాము అనే ఆలోచన, మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ప్రయాణం ఎటు, ఇలాంటి ఆలోచన వాళ్ళు చేయరు దారుణంగా అన్నట్టు. వాళ్ళు ఎంతసేపు ఈ మెటీరియల్ దాకా ఇప్పుడు ఈ లైఫ్ మళ్ళీ వస్తుందో లేదో ఎంజాయ్ దట్స్ ఇట్, అలా మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు. సో మనకు తెలుసు, మన ఈవెన్ నేను కూడా చూసిన బల్బ్లో లైక్ ఏదైనా మంచి ఇల్లు కట్టినా కూడా కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ లేకుంటే అది చీకటే. సో అది సో శరీరం బల్బు లాగా అనుకుంటే ఈ ప్రాణవాయువు జీవాత్మ సూపర్ సోల్ అండ్ సోల్ అందులో కరెంట్ లాంటిది అనుకోవచ్చు. సో కరెంట్ ఉంటేనే మనకు ఆ చీకటి పోతుంది ఆ బల్బుతో, లేకపోతే ఉండదు అన్నట్టు. అది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన డే టు డేలో. సో ఈ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో శరీరం శాశ్వతం అని భావిస్తుంటారు. అది ఏంటి గాడిద బుద్ధి అని క్లియర్గా ప్రభుపాదులు చెప్తారు ఈ పర్పుట్లో. సో శరీరం కష్టపడుతుంది, తర్వాత సుఖాన్ని కోసం ఎదురు చూస్తుంది. సో ఈ మనం అందరు చేసేదంతా అదే, ధనము ఎట్లా కూడబెట్టాలి, భోగం ఎట్లా చేయాలి అనే దాని మీదే రోజంతా కష్టపడతాం కాబట్టి గాడిదతో పోల్చారు.
సో ఇవి ఇంకా మన మెటీరియల్ అడ్వాన్స్మెంట్లు చాలా అయినాయి. చాలా ఇప్పుడు సర్జరీస్ చేస్తారు, ఇప్పుడు డయాలసిస్ చేస్తారు, ఇంకా ఊపిరితిత్తులు, కిడ్నీలు కానీ అన్నీ ట్రాన్స్ప్లాంట్ బాగానే చేస్తున్నారు. సో ఈ కానీ మెయిన్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక్కసారి సోల్ విడిచిపోయిందంటే ఇంకేం చేయలేదు. సో అది సోల్ ఉన్నంత వరకు వాళ్ళు చేయగలుగుతారు. ఈవెన్ కోమాలో ఉన్నా కూడా సోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు కోమా నుంచి బయటికి తీసుకెళ్తారు, రాగలుగుతారు డాక్టర్స్. కానీ సోల్ మాత్రం ఒక్కసారి వెళ్ళిపోయినా అంటే ఇంకా రాదు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. సో మనము ఆ, చనిపోయినాక ఏవి డిగ్రీలు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, అందం కానీ, మనకుండే స్ట్రెంగ్త్ కానీ, అంటే మిడిల్ ఏజ్లో చనిపోతే తిరిగి స్ట్రెంగ్త్ కానీ అవన్నీ మనతో రావు. మనతో వచ్చేవి మన కర్మ ఫలాలు, మన వాసనలు, ఇవే మనతో వస్తాయి. సో ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నేను ఎంజాయర్ అనే భావం ఉన్నంత వరకు మనకు మరణ భయం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. నేనే ఎంజాయ్ చేయాలి, నేనే భోక్త, నేనే యజమాని, నేనే రక్షకుడు అనే ఫీలింగ్ ఉన్నంత వరకు జీవితం అంతా ఇంకా వాడు ఈ ఈ మరణం అనే యవ్వనుడికి భయపడాల్సిందే, అని బలవంతంగా లాగుతాడు. సో ఈ ఒకటేసారి ఇవన్నీ నేను 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 అనేది పోతుంది. సో అది మనకు ఈ శ్లోకాలో ఇంపార్టెంట్ టేక్ అవే. తర్వాత లాస్ట్ రిసార్ట్ అన్నట్టు ఈ మరణం అనేది ఇంకా ఈ మాయ యొక్క దీని తర్వాత ఇంకా మాయ దాని మీద ఎఫెక్ట్ చేయలేదు. ఎందుకంటే మెటీరియల్ బాడీ ఈ పంచభూతాలు ఉన్నంత వరకే మాయ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ మరణం సంభవించినాక ఈ మాయా శక్తి అతనిపై దాడి చేయలేదు. సో ఈ మాయ మనసుని చిన్న చిన్న భోగాల సైడ్ తీసుకెళ్ళి వాడిని ఎలా మభ్య పెట్టేసి కృష్ణుడికి ఎలా దూరం దూరం చేస్తుందో చూసాం. సో మనం ఈ మహామాయ అంటారు వారు, ఈ ఎక్స్టర్నల్ పొటెన్సీ ఆఫ్ శ్రీకృష్ణ అనవచ్చు, లేకపోతే అది దూరం చేస్తుంది. మాయ సైడ్ ఉన్నామంటే కృష్ణుడి సైడ్ మనం వీపు ఉన్నట్టు. మనం తిరిగి కృష్ణుడి సైడ్ ఫేస్ చేస్తే అనుకో యోగమాయ ఉంటుంది, అది కృష్ణుడికి దగ్గర చేస్తుంటుంది. మహామాయ ఈ ఎక్స్టర్నల్ అనే పొటెన్సీ ఏమో కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది. సో మనం ఎప్పుడూ అది గుర్తుపెట్టుకోవాలి. మనం మాయలో పడిపోతున్నాము అంటే కృష్ణుడికి దూరం అవుతున్నాం అని. సో మనం ఆలోచించుకోవచ్చు, మన సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అది చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే స్మాల్గా కొన్నిసార్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ట్రైన్లో చూస్తుంటాం కొందరు చిన్న చిన్నవి చేస్తుంటారు, ఏదో ఒక 100 రూపీస్ 200. కానీ ఏదో ఒక రోజు అలాంటి వాడు పెద్ద దొంగతనం చేస్తాడు, పోలీసులు పట్టుబడతాడు, జైల్లో చిప్పకూడు తింటాడు, అన్నిటికీ ఈవెన్ చనిపోతాడు ఫైర్ చేస్తే, షూట్ చేస్తే పోలీసులు. సో చిన్న చిన్న మోసం లాగా మొదలయ్యే పెద్దగైనాక ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా దాని మీద ఈజీ మనీ మీద ఉండి క్రైమ్ చేస్తుంటారు, లాస్ట్కి చనిపోతారు. సో ఆ విధంగా మరణం ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటుంది. మనం ప్రకృతిని ఉల్లంఘిస్తే డెఫినెట్గా, పాపాలు ఎక్కువ చేస్తే డెఫినెట్గా మనం అది చూడాల్సిందే మరణం అనేది. సో మన పక్కనే ఉన్న పరమాత్మని, సూపర్ సోల్ని వాడి లైఫ్ అంతా చూడలేడు జీవుడు, బికాజ్ వాడికి అజ్ఞానం మొత్తం కమ్ముకుంది. ఇప్పుడు మనం ఒక రూమ్లో పొగతో ఉందనుకోండి, క్లియర్గా కనబడదు అందులో ఇంకా ఎవరు ఉన్నారు అని. సో ఇప్పుడు ఈ పొగ ద్వారా మన ఆత్మ కమ్మి ఉండడం వల్ల మనము అక్కడే ఉన్న పరమాత్మను, ఆ రూమ్లో ఉన్న పరమాత్మను గమనించలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఈ ఒక సినిమాలో అంటే లైక్ మొత్తం పొగ ఉంటే లైక్ ఏం కనబడదు. సో ఆ వాసన, అది మొత్తం ఆ అజ్ఞానంతో నిండిపోవడం వల్ల ఆ పొగలాగా ఆ గదంతా నువ్వు కృష్ణుడు వచ్చినా కూడా నువ్వు చూడలేవు. సో పక్కనే అక్కడ మన హృదయంలో ఉన్న సూపర్ సోల్ని మనం గుర్తించలేం. అంటే దీనికి రిలేటెడ్ స్టోరీ కాదు, బట్ ఒకసారి ఓ సినిమాలో ఏదో రజనీకాంత్ సినిమాలో అతను ఏదో సిగరెట్స్ తాగుతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ అంటాడు, నీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని వెళ్ళి నువ్వు ఒక రూమ్లో కూర్చొని లాక్ చేసుకొని నువ్వు రోజంతా కాల్చు అంటాడు. సో అంతా రోజంతా కాల్చుతుంటే మొత్తం సిగరెట్ 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 స్మెల్ అంతా ఉండేసి ఏది కనబడకుండా ఉంటుంది. పొద్దున్న లేచి చూస్తే వాడికి అసహ్యం వస్తుంది అన్నట్టు, ఇంకా వాడు మళ్ళీ తాగాలనిపించదు.
సో అలానే మనం ఇంత దారుణంగా ఈ పొగ నిండిపోయి మనం మనలో ఉన్న సూపర్ సోల్ని పరమాత్మని గ్రహించలేకపోతున్నాం. సో మనకు ఏదో ఒక రోజు మనకు ఆ విరక్తి రావాలి. సో మనం ఆ పొగ తీసేయడానికి ట్రై చేయాలి. అందుకే మనకు గురువుల ఆ, వెలుగు కావాలి, గురువుల మనకు డైరెక్షన్, రైట్ డైరెక్షన్ కావాలి, సాధు శాస్త్ర ఆ, మనకు ఈ గైడ్ చేయాలి. సో సాధు శాస్త్ర అండ్ గురు, త్రీ. సో మరణం మనని లాగుతుంది అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ, సో మరణము మనకు ఫైనల్గా ఇవన్నిటికీ ఇంకా అల్టిమేట్గా అది వచ్చినాక ఇంకా లైక్ దట్ ఈజ్ అల్టిమేట్ జడ్జిమెంట్ అనుకోవచ్చు. మరణం అనేది ఈ భోగవాంఛలపై ప్రకృతి ఇచ్చే చివరి తీర్పుగా అనుకోవచ్చు అన్నట్టు. సో మనకు ఏ వాసన ఉన్నా ఆ, ఆ వాసనకు తగ్గట్టుగానే నెక్స్ట్ శరీరం వస్తుంది, మనకు భగవద్గీతలో చెప్పినప్పుడు. సో అది కూడా చూడొచ్చు. సో మన నిజమైన స్నేహితుడు మన సూపర్ సోల్ని మనం మర్చిపోతాం. సో పరమాత్మ మనకు నిజమైన స్నేహితుడు అనేది మనము ఈ అజ్ఞానం ఉంటే మనం గ్రహించలేము. సో మన తప్పులు, మన పాపాలు, మన అజ్ఞానం ఇవన్నీ మనని చూడనీయకుండా చేస్తుంది. సో కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి, సూపర్ సోల్ ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు, కృష్ణుడు మనలోనే ఉన్నాడు అని. సో కాబట్టి మనం ప్రాపర్గా కృష్ణ భక్తి చేస్తే ఆ పరమాత్మని ఈజీ గుర్తించవచ్చు. అదే మన పర్మనెంట్ బ్లిస్, శాంతికి ఏకైక మార్గం అన్నట్టు. కృష్ణుడే భోక్త, యజమాని, సుహృత్, ఈ మూడు తెలిసిన వాడికి మాత్రమే రియల్ హ్యాపీనెస్ ఉంటుంది, శాంతి ఉంటుంది, పీస్ ఉంటుంది. సో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింగ్డమ్లో ఒక మంచి రాజు మనం పృథు మహారాజ్ చరిత్ర చూసాం. సో ఆ మంచి నిర్ణయాధికారం ఉంది, అందరిని స్పష్టంగా అంతా క్లీన్గా అందరినీ పిల్లల్లాగా చూసుకుంటాడు. సో అక్కడ శాంతి ఉంటుంది. మంచి అంటే ఒక మంచి గుడ్ గవర్నెన్స్లో అందరు హ్యాపీగా ఉంటారు. సో అలానే మనం కూడా హృదయంలో కృష్ణుడు యజమాని అని మనం అంగీకరిస్తే డెఫినెట్గా మనం కూడా శాంతిగా ఉండగలుగుతాం, మనకు కూడా రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత లాస్ట్ శ్లోకంలో ఇంకా ఏం చెప్తానంటే, ఈ మరణదూతలు యముడు వీళ్ళందరూ పురంజుని బలవంతంగా లాగినప్పుడు అతని అజ్ఞాన అంధకారంతో కప్పిబడి ఉండడం వల్ల తన స్నేహితుడైన సుప్రసన్నమైన శ్రేయోభిలాషి పరమాత్మను గుర్తించలేకపోయాడు. సో అదే ఇది క్లియర్గా చెప్తున్నాను ట్రాన్స్లేషన్లో ప్రభుపాద. సో మనకు భగవద్గీతలో కూడా ఉంది, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో క్లియర్గా అందులో చెప్పాడు అన్నట్టు. ఈ ఎవరికైతే కృష్ణుడే ఎంజాయర్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్, ఇది కృష్ణుడి క్రియేషన్, ఆయనే సుప్రీం భోక్త, ఆయనే ఎంజాయర్ అని తెలుసుకున్న వాళ్ళు, ఆయనే ఈ ప్రొప్రైటర్, ఆయనే కంట్రోలర్, ఇవన్నీ తెలుసుకున్నవాడు అట్లాంటి సూపర్ సోలే ఈజ్ అ సుప్రీం ఫ్రెండ్. అన్ని లివింగ్ ఎంటిటీస్కి సుప్రీం ఫ్రెండ్ పరమాత్మనే. అది మనం గుర్తించాలి. అది గుర్తించకుంటే ఇంకా లైక్ 18th చాప్టర్లో కూడా నేను ఎండింగ్లో చెప్తాను, భగవద్గీత రెఫరెన్సెస్లో ఉందన్నట్టు. సో దీంట్లో మన ముఖ్యమైన టేక్అవే పాయింట్స్ ఏంటంటే, ఈ యముడు అంటే ఆబ్వియస్గా అది అత్యంత బలవంతమైన వాడు, లైక్ ఖచ్చితంగా కాలుడు డెఫినెట్గా వస్తాడు. సో అతను మనం ఎవరు యముడిని ఓడించేంత లేదు కాబట్టి మరణం ముందు పూర్తిగా మనం బలహీనులం అయిపోతాం. అజ్ఞాన అంధకారం జీవిని పూర్తిగా కమ్మేసడం వల్ల మనం మన శ్రేయోభిలాషి అయిన సూపర్ సోల్ని, పరమాత్ముని మనం గుర్తించలేము. సో బట్ మన మరణ తర్వాత కూడా ఆ సూపర్ సోల్ ఆల్వేస్ ఆల్వేస్ విల్ బీ విత్ సోల్, మన ఆత్మతోనే ఉంటుంది. ఆ పరమాత్మ ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఈవెన్ నువ్వు మళ్ళా లైఫ్ తీసుకున్నా మళ్ళా ఉంటుంది సూపర్ సోల్. సూపర్ సోల్ ఎప్పుడూ నేను వదిలిపెట్టాడు. సో అందుకే మన ఇవన్నీ సోల్స్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ కృష్ణ అంటాం. సకాయం సుహృదం, పరమాత్మ జీవికి నిత్య స్నేహితుడు. ఈ వర్డ్స్ ఇక్కడ వాడారు. సకా అంటే స్నేహితుడు, సుహృత్ అంటే శ్రేయోభిలాషి. సో ఇది శ్లోకాల్లో ఉంది. సో మనం ఈ ఇంద్రియ ఆసక్తిలో మునిగిపోతే, ఈ అజ్ఞానంలో ఉన్న మనం ఈ పరమాత్మని గ్రహించలేం. సో మనం
ఈ అన్నిటికీ మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని జీవులకు కానీ కృష్ణుడే శ్రేయోభిలాషి, ఆయనే ఈ లోకాలకు అధిపతి, ఆయనే ఈ భోక్త, యజ్ఞాలన్నిటికీ ఏది చేసినా. సో ఆయన చుట్టే మనం లైక్ మన హృదయంలోనే ఉన్నాడు, ఆయన మనతోనే ఉన్నాడు. సో కాబట్టి మనం అది మన అహంకారంతో ఇంద్రియాసక్తితో అతనికి గుర్తించలేకపోతున్నాం. సో అది ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. ఇది వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఫర్ డివోటీస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకు రమణ ప్రభు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటాడు, ఇది 100% ట్రూ. ఇది వన్ లైన్ సమ్మరీ లాగా ఈ నెక్టర్ ఆఫ్ డివోషన్లో అయినా ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అనేది. సో సో మనసులో ఈ నేను ఈ ఎంజాయర్ అనే ఆలోచన వచ్చినంతసేపు మనం ఈ జన్మ మరణ సైకిల్లోనే ఉంటాం. ఇది దాటి వెళ్ళలేము అన్నట్టు. సో అల్టిమేట్ ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు మనకు రియలైజేషన్ వచ్చినా కూడా చాలా లేట్ అయిపోతుంది. సో అది మనం రెక్టిఫై చేసుకోవాలి. మళ్ళీ డెఫినెట్గా లైఫ్ వస్తుంది, లైఫ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం లైఫ్ ఉన్నప్పుడే, మీ మెటీరియల్ బాడీ ఉన్నప్పుడే మనం ఆ పరమాత్మని గుర్తించాలి. సో మన అజ్ఞానాన్ని ప్రాలద్రోలాలి. అంటే కృష్ణ భక్తి మనం చేయాలి. కృష్ణ భక్తి చేస్తేనే మనకు ఇవి గుర్తుంటాయి అన్నట్టు, పరమాత్మని గుర్తించాలి. సో ఇక్కడ ఈ స్టోరీలో మాత్రం అతను గుర్తించలేదు కాబట్టి ఆ విషయమే చెప్తున్నాడు. ఈ పురంజనుడు పరమాత్మని గుర్తించలేదు. సో ఈ శరీరానికే ఈ రిలేషన్స్ అన్ని, ఆ శరీరం వదిలిపెట్టినాక రిలేషన్స్ కంటిన్యూ కాదు. సో ఈ శరీరం వదిలిపెట్టిన రోజు మనకి ఇంకా రిలేషన్ ఇవన్నీ భవబంధాలన్నీ పోతాయి. సో మళ్ళా కొత్త శరీరంలో కొత్త రిలేషన్స్ ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక మనం ఎంజాయ్ చేయలేము. ఎంజాయ్ చేయాలంటే కూడా శరీరం కావాలి. సో ఆ శరీరం పోయినాక ఎంజాయ్ చేయలేము ఇంకా. సో మన నిజమైన స్నేహితుడు పరమాత్మ అని మనం మర్చిపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. భక్తుడు మర్చిపోడు కాబట్టి అతనికి మరణ భయం ఉండదు. ఎందుకంటే అతను ఎప్పుడు కృష్ణ సర్వీసే చేయాలనుకుంటాడు. సో కృష్ణ సర్వీస్ చేయాలనుకున్న వాడికి మరణ భయం ఉండదు. సో ఈ భోగవాంఛలు ఉండవు, మనసు శుద్ధంగా ఉంటుంది, భక్తితో ప్యూరిఫై చేసుకుంటాడు. సో ఇప్పుడు పరమాత్మని ఎవరికి గుర్తిస్తాడో అతనికి ఈ శాశ్వతమైన శాంతి, లైక్ బ్లిస్ కంప్లీట్గా దొరుకుతుంది. అది ఒకటే ఏకైక మార్గం. సో మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా అదే చెప్పారు. సో నేను భగవద్గీత శ్లోకస్ ఆల్రెడీ ఇవి రిఫర్ చేశాను, మళ్ళా చేస్తున్నాను. మరణ సమయంలో మనం ఏది ఆలోచిస్తే, ఏది చింతిస్తే, ఏది చింతన ఉంటే తదుపరి జన్మ దానివల్ల డిసైడ్ అవుతుంది. అది ఎం వాపి స్మరణ్ భావం త్యజంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. తర్వాత ఇది 18 చాప్టర్ 61లో కూడా మన సూపర్ సోల్ పరమాత్మ మనలో ఉన్నాడు అనే చెప్తాడు. ఈశ్వర సర్వభూతానం హృదేశార్చు అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. సో దాంట్లో కూడా క్లియర్గా చెప్తాడు భగవద్గీతలో. సో మన శరీరం వదిలేసిపోతాము, ఇవన్నీ సెకండ్ చాప్టర్లో ఉంది. ఇంకోటి దైవీ హేష గుణమయ్యి మమ మాయా దురాత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. సో ఈ కృష్ణుని ఆశ్రయించలేదు కాబట్టి పురంజనుడు అతన్ని యముడు లక్కని వెళ్ళాడు. సో ఎవరైతే కృష్ణుని గుర్తించి ఆయన భక్తితో పూజిస్తారో ఆయన ఈ మాయని దాటడం ఈజీ అవుతుంది. ఈ మాయా మేతాం తరంతితే, ఎవరైతే ఆయనని వర్షిప్ చేస్తాడో. దైవీ ఏష గుణమయ్యి మమ మాయ దురాత్యయ, నా మాయ చాలా అతిక్రమించరానిది. దురాత్యయ అంటే వీ కెనాట్ క్రాస్ ఇట్, బట్ వన్స్ యూ సరెండర్ అండ్ వర్షిప్ మీ యూ విల్ ఈజీలీ ఏబుల్ టు క్రాస్ దట్ అని కృష్ణ 7th చాప్టర్ 14th శ్లోకాలో చెప్తాడు అన్నట్టు. సో మనం లాస్ట్ నిన్న కూడా శ్లోకాల్లో చూసాము, భరత్ మహారాజు నెక్స్ట్ లైఫ్లో జింకలాగా ఎందుకు పుట్టాడు అనేది తెలుసు. ఆ జింకపై ఉన్న మమకారంతో అజామిలుడు కూడా లాస్ట్లో స్మరణ చేయడం వల్ల నెక్స్ట్ లైఫ్ అన్నట్టుగా అక్కడ విష్ణు పార్షదులు వచ్చి ఎలా లాస్ట్ మరణ సమయంలో స్మరించడం వల్ల ఎలా చేంజ్ అయ్యాడు అనేది మనం చూసాము.
సో ఇవే నిన్నటి ఆల్మోస్ట్ నిన్నటి ఎగ్జాంపుల్సే. సో ఫైనల్గా ఈరోజు టేక్అవేస్ ఏంటంటే మనము ఏ చింతన చేస్తామో మరణ సమయంలో మన తదుపరి జన్మ అదే ఉంటుంది. సో ఇవన్నిటి రక్షణ పొందాలి అంటే కృష్ణ స్మరణనే మనని భవ ఈ మెటీరియల్ బర్త్ డెత్ సైకిల్ నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. సో మనం ఆత్మ శాశ్వతం అని గ్రహించాలి. శరీర అభిమానం ఉండరాదు. అది ఉందంటే మనకు ఇగ్నోరెన్స్ ఉన్నట్టే. అజ్ఞానం ఉంటే మనము కృష్ణుడిని చూడలేం, పరమాత్మని మన ఎవర్ గ్రీన్ ఫ్రెండ్, ఎవర్ బెస్ట్ ఫ్రెండ్ ఏవి మనం చూడలేం, గుర్తించలేం. అతన్ని మర్చిపోతుంటాం. మనం ఉంటాం కృష్ణుడి లోపల కానీ మనం గుర్తించలేం. వి కెనాట్ ఆల్వేస్ గెట్ ఫీడ్. మనకు కొన్ని కొన్ని భక్తులు అంటారు లోపల ఉన్న కృష్ణుడు వాళ్ళని ప్రేరేపిస్తుంటాడు. వాళ్ళకు అన్ని విధాలుగా ప్రతి టైంలో వాళ్ళకు అత్యంత మంచి లైక్ డైరెక్షన్ ఇస్తుంటారు. సో చాలామంది ఇప్పటికీ కూడా మన ఇస్కాన్ పరంపరలో కొందరు గురువులు కొన్ని వాళ్ళు ఆ గురు పరంపర కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు చేసే పూజ వాళ్ళ గురువు కోసం చేస్తారు, ఆ గురువు వాళ్ళ గురువు కోసం అలా అలా కృష్ణుడి దాకా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా వెళ్తుంది. మన వాళ్ళ నుంచి వచ్చే మర్సీ ద్వారా మనకు కృష్ణుడు ఆయన రియలైజేషన్ వస్తుంది, భగవాన్ రియలైజేషన్ వస్తుంది. మనం కృష్ణ భక్తి ద్వారా ఈ మాయ, మరణం, భయం నుండి రక్షణ పొందగలుగుతాము అనేది గ్రహించాలి. సో ఈ వాసనలు శరీరంతో పోవు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఈ వాసనలే నెక్స్ట్ జన్మని నిర్ధారిస్తాయి. లాస్ట్లో మనం ఏ చింతనతో ఉంటామో అనేది ఇంపార్టెంట్. మనం ఈ శరీరాన్ని బ్యూటిఫై చేసుకోవడం మీద పెట్టే శ్రద్ధని ఆత్మను శుద్ధి చేయడం మీద పెట్టడం వెరీ ఇంపార్టెంట్. హరినామము, సేవ, సత్సంగం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ వాడడం కన్నా ఈ శరీరం శాశ్వతం కాదు కాబట్టి దాని మీద మనం టైం వేస్ట్ చేయకుండా ఎంత రిక్వైర్డో అంతే పెట్టుకొని మనం భక్తి మీద ప్రోగ్రెస్ చేసుకుంటే లైఫ్ ముందటికి పోతుంది అనేది నేను అనుకుంటున్నది. సో కాబట్టి మనం మరణ సమయంలో మనం ఎప్పుడు కృష్ణుని మీద చింత ఉండాలంటే మనం కృష్ణుని ఆల్వేస్ సరెండర్ అయ్యి ఆశ్రయం తీసుకొని ఆయన మనకు రక్షణ, ఆయనే మనకు లైక్ రియల్ ఎటర్నల్ హ్యాపీనెస్ ఇవ్వగలుగుతాడు అని గుర్తుపెట్టుకొని ఆయన శరణు తీసుకోవాలి. ఇది నాకు అర్థమైనంత వరకు ఈ శ్లోకాస్ గురించి. ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడి ఆర్ ఇఫ్ ఐ స్పోక్ ఎనీ రాంగ్ వర్డ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. Thank you very much for listening and giving your association, your servant of Krishna. Hare Krishna. Any questions, any thoughts, anything you want to share? అనిల మాతాజీ, హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత చూశాను ఈరోజు. కృష్ణ నాకు క్యాబ్ కేసెస్ నడుస్తుంది. ఎవ్రీడే మీటింగ్ అటెండ్ కాల్స్ ఉంటున్నాయి. రియలీ సారీ, నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. నేను రికార్డింగ్స్ అందుకే పెడుతున్నాను, చూస్తున్నారా థ్యాంక్ యూ మాతాజీ? సో మచ్, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ గుడ్, లైక్ అట్లీస్ట్ ఐ కుడ్ హియర్ దట్. యా, ఐ వాజ్ మిస్సింగ్ యూ. నేను మీకు పర్సనల్గా మెసేజ్ పెడదాం అనుకున్నాను. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ అదే వర్క్ వల్లే మీకు పాసిబుల్ కావట్లేదని అనుకున్నాను. ప్లీజ్ కంటిన్యూ మాతాజీ లిజనింగ్ భాగవతం నిత్యం భాగవత సేవయ. రిక్వెస్ట్. Yes, Prabhuji. Thank you so much, Prabhuji. I'm really thankful to you actually for everything that you're doing and thinking about me also. Thank you so much. Yeah, we are all in the same line, Mataji. We have to reach God. We have to do this. Yes. మనకి whatever time is remaining, we have to give to the Krishna and do our best. Very true. Rightly said, Kiran Prabhuji. Thank you so much for your seva also. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. Any other questions? Anything interesting you learned? Praveen Prabhuji, Hare Krishna. Hare Krishna Prabhu. Hare Krishna. Any thoughts? కొంచెం లేట్ కనెక్ట్ అయ్యాను వర్క్ వల్ల. నేను కూడా ఈరోజు అరౌండ్ 12:30 అయింది. బట్ జస్ట్ అయితే అదే ఈవెన్చువల్లీ వీ హ్యావ్ టు స్టే క్లోజ్ టు కృష్ణ అండ్ లిసన్ టు భాగవతం ఎవ్రీ డే అండ్ లర్న్ ఫ్రమ్ ఆల్ ద గురూస్.
which Yeah, I'm Guru, trying to. Sadhu, Shastra. Right. 3. Yes, Prabhu. Yeah, I'm trying my best. Yes, అదే ప్రభు కావాల్సిందే. యూ కంటిన్యూ దట్ వన్. ఎప్పుడైనా ఏ టైంలో అయినా మనం చేయట్లేదు అంటే టాక్ టు ద పీపుల్, డివోటీ అసోసియేషన్, అండ్ గెట్ ఎంకరేజ్మెంట్ అండ్ కంటిన్యూ అగైన్. అదే అంతే. ఎప్పుడైనా ఎవరికైనా మూమెంట్స్ ఉంటాయి, కొంచెం లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటి టైంలోనే మనకు టెస్టింగ్ టైం. అరే కృష్ణ చూస్తున్నాడు, మనం కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఈ మెటీరియల్ మాయలో పడకుండా అనేది మనమే సెల్ఫ్గా ఈ డివోటీస్తో ఉండడం వల్ల ఎవరో ఒకరు రిమైండ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను రిమైండ్ చేసుకుంటున్నా, మీకు షేర్ చేస్తున్నా, మీకు కూడా అది రిమైండ్గా అవుతుంది అన్నట్టు ఇండైరెక్ట్గా. తప్పకుండా ప్రభు. Yeah, we'll try to stay aligned with Krishna. ఎస్, గుడ్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. Thank you. Hare Krishna. యా, Yeah, Hare Krishna. ఎవరికి Very good job. Very good job again. I also joined late and did, so that's good to know. Sadhu, satsang, scriptures, tarvata guru. Definitely, that's what we are trying to do. Hopefully, we will, stay safe. Atma Shuddhi, like you said, it's not just Bahir Shuddhi, that internally we have to purify ourselves. So. యా, అది ఇప్పుడు మొన్న లాస్ట్ క్లాస్లో ఎప్పుడు మన జుట్టు తెల్లగా అవుతుందంటే ఆ సిమ్టమ్స్ కదా. మనం కలర్ వేసుకుంటున్నాం, టైం అంతా దానికి పెడుతున్నాం. ఈవెన్ నేను కలర్ వేస్తున్నాను, వేయట్లేదని కదా, మా అమ్మాయిలు అడుగుతున్నారు కాబట్టి వేస్తున్నాను. బట్ ఏదో ఒకటి స్టాప్ చేస్తాయి, ఆ టైం కూడా సేవ్ చేసి భక్తిలో పెడతాను. సో అది మెయిన్గా భక్తికి టైం పెట్టాలి అనేది ఎప్పుడు చెప్పినా ఎసెన్స్ అయితే అది. మన భక్తికి టైం పెట్టాలి, దీనికి తక్కువ చేసి వేరే దానికి ఎక్కువ చేయడం కాదు. ఇది చేస్తూ బ్యాలెన్స్ చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. Yes. అది అందరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ అనుకుంటారు, కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి యాజ్ ఎ డివోటీ. ఓకే, ఎవరికి ఏం క్వశ్చన్స్ లేకుంటే వీ కెన్ ఎండ్ ద కాల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ఎవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Thank you, devotees. Hare Krishna, everyone. Hare Krishna. Thank you.